కడప జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాజంపేట మండలం బోయినపల్లి వద్ద రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3,42,00,000 రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. అనంతరం రాజంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ సుజల పథకాన్ని ఆయన ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే హామీ ఇచ్చాడో హామీని అమలు చేయడం కోసం అక్టోబర్ శాఖ నుంచి కూడా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలను కూడా ప్రారంభించడం ఈరోజు మన అందరికీ కూడా అభివృద్ధి చేయాలంటే ఏ గ్రామాలు కానీ మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందాలి. దానికి మన మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ శానిటేషన్ బాగా ఉపయోగించుకుని పరిశుభ్రత కన్నా మొత్తం నాటి కార్యక్రమం కానీ గ్రామాలే మున్సిపాలిటీలను కూడా పరిశుభ్రం చేసే విధంగా కానీ ప్రతి వ్యక్తి కూడా మందు ఇచ్చి 10,000 నుంచి 12,000 పెంచి 10 కూడా మందు కట్టే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి